హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇన్స్టాగ్రామ్లో చాలామంది ఫాలోవర్స్ మాకు రావట్లేదు అని చాలామంది ఫాలో అవుతుంటారు కదా, బాధపడుతూ ఉంటారు. సో మీ ఫాలోవర్స్ మీకు వస్తున్నారు, కానీ ఆ ఫాలో లిస్ట్ మీ దానిలో ఫాలోవర్స్లో యాడ్ కావట్లేదు. అది ఎక్కడ పోయి ఉంటున్నారంటే ఫ్లాగ్ ఫర్ రివ్యూలో ఉంటున్నారు మన ఫాలోవర్స్. అంటే కొన్ని ఇన్స్టాగ్రామ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇవి స్కామ్ లాగా ఉన్నాయి, సో ఇది చూసి మీరు స్కామా లేదంటే నిజమైన ఫాలోవర్స్ కాదని చెక్ చేసి మీరు అప్రూవ్ ఇస్తే కానీ అది మీ దాంట్లో ఫాలో లిస్ట్లో యాడ్ అవ్వరు. సో అట్లా నాకు కూడా జరిగింది. సో 500 మంది నాకు అయితే ఫ్లాగ్ ఫర్ రివ్యూలో పడిపోయారు. సో మనం ఫస్ట్ ఫాలోవర్స్ లిస్ట్ కొట్టాక అక్కడ చూపిస్తుంది ఫ్లాగ్ ఫర్ రివ్యూ అని. ఇది మీకు కూడా వచ్చిన చాలా చూసుకోండి. ఇప్పుడు కూడా చాలా ప్రతి ఒక్క ఐడియాలో ఉంటారు చాలామంది మన ఫాలో లిస్ట్లో కారు దీంట్లో ఫ్లాగ్ ఫర్ రివ్యూలో పడిపోయి ఉంటారు. సో ఇట్లా ఓపెన్ చేస్తే మనకు చూడండి 502 మంది ఫాలోవర్స్ అయితే నాకు రావడం అయితే జరిగింది, కానీ వీళ్ళందరూ యాడ్ కాలేదు నా దాంట్లో ఫాలో లిస్ట్లో. సో ఎందుకు యాడ్ కాలేదంటే వీళ్ళందరికీ మనం ఓపెన్ చేసి అది స్కామ్ కాదు, నేను అప్రూవ్ చేస్తున్నా, నా ఫాలో లిస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. సో నేనైతే రీసెంట్గా 1 వీక్ నుంచి సేమ్ ఇట్లా వస్తుంది. మామూలుగా ఇంతకుముందు 502 ఫాలోవర్స్ కింద పేర్లు పడేవి. పేర్లు పడితే 3 డాట్స్ క్లిక్ చేసిన తర్వాత మనకు యాక్సెప్ట్ చేస్తే అది మన ఫాలో లిస్ట్లో యాడ్ అవుతారు. కానీ రీసెంట్గా ఇవి ఫాలోవర్స్ లిస్ట్ అయితే పేర్లు చూపించట్లేదు. జస్ట్ 502 మంది ఫాలోవర్స్ ఫ్లాగ్ రివ్యూలో పడ్డారని చూపిస్తుంది. ఇంతకుముందు చూపించేవి ఇప్పుడు చూపించట్లేదు 1 వీక్ నుంచి. సో ఇక్కడ రిమూవ్ ఆల్ కొడితే మొత్తం పోతాయి. అంటే 500 మంది ఫాలో లిస్ట్ అనేది యాడ్ కావరు, వెళ్ళిపోతారు. ఇక మనకు అంతమంది ఫాలోవర్స్ మనమే మిస్ చేసినట్టు. సో చాలామందికి తెలియక రిమూవ్ ఆల్ కొడతారు, వెళ్ళిపోతాయి. అలా కొట్టద్దండి. సో ఇట్లా క్లిక్ చేస్తే పేర్లన్నీ వస్తాయి. చూడండి డాట్స్ వస్తాయి. డాట్స్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ స్కామా జెన్యూన్ అని చూపిస్తుంది. సో ఇది స్కామ్ కాదు అంటే మనకు యాడ్ అవుతుంది. చూడు ఫ్లాగ్ ఫర్ రివ్యూ నేనైతే ఆఫ్ చేశాను కాబట్టి ఆఫ్ చేసుకోండి. సో ఎలా ఆఫ్ చేసుకోవాలో ఫ్లాగ్ ఫర్ రివ్యూ అని అనుకుంటున్నారా? సో అది కూడా చెప్తాను ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా. సో ఇక్కడ మనం సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది ఫాలో అండ్ ఇన్వైట్ ఫ్రెండ్స్ ఉందా, అది క్లిక్ చేస్తే ఇక్కడ ఫ్లాగ్ ఫర్ రివ్యూ వస్తుంది. ఇక్కడ నేను ఆఫ్ చేశాను, అంటే వైట్లో ఉంది ఆఫ్, అంటే బ్లాక్ అంటే క్లిక్ చేసే బ్లాక్ వస్తుంది. అది ఆన్లో ఉన్నట్టు, ఆన్లో ఉంటేనే ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేస్తే మాత్రం నీ ఫాలోవర్స్ నీ దాంట్లో యాడ్ అవుతారు. ఒకవేళ ఆఫ్ చేయకుండా ఉంటే ఫ్లాగ్ ఫర్ రివ్యూలో పడిపోతారు. తద్వారా మనకు ఫాలో లిస్ట్ అయితే ఫాలోవర్స్ పెరగరు. సో ఫ్లాగ్ ఫర్ రివ్యూ అయితే ఆఫ్ చేసుకోండి, ఇట్లా వైట్ మూవ్ చేసి. సో ఇది ఇంపార్టెంట్, ఎందుకంటే చాలామందికి తెలియదు. ఇంకా కుప్పలు చాలామంది ఉంటారు ఇన్స్టాగ్రామ్లో. సో చాలామందికి ఫాలోవర్స్ అంతా వెళ్ళిపోతున్నారు, నా యాడ్ కావట్లేదు, చాలామంది బాధపడుతుంటారు కదా. సో వాళ్ళ కోసం వీడియో చేస్తున్నాం. మీ ఫాలోవర్స్ యాడ్కి పోలేదు ఉన్నారండి, ఫ్లాగ్ ఫర్ రివ్యూలో పడిపోయారు. మీరు దానిలో వెళ్ళిన తర్వాత లిస్ట్లో కొడితే వస్తుంది. సో తద్వారా మీ ఫాలోవర్స్ పెంచుకోవచ్చు, లేదంటే వెళ్ళిపోతారు. వితిన్ 30 డేస్లోనే చేసుకోవాలా. సో ఇది ఓవరాల్గా మీకు పనికొచ్చే వీడియో అయితే నేను అనుకుంటున్నాను. సో ఫ్లాగ్ ఫర్ రివ్యూ అనే టాపిక్ మీద ఈ వీడియో చేయడం జరుగుతుంది. మీ ఫాలోవర్స్ని మీరు తిరిగి సంపాదించుకోండి, ఎటువంటి కంగారు అవసరం లేదు. సో నా వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.